ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ అక్షయ్ వాళ్ళు జాబ్ ఇంటర్వ్యూ కోసం చెప్పేసి ఆటో కోసం రోడ్డు మీదకి వస్తూ ఉంటారు. ఇందులో ఇద్దరు ఒకేసారి ఆటో అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఒక ఆటో అక్కడికి రావడంతో నేను ఎక్కుతానంటే నేను ఎక్కుతాను అని చెప్పేసి స్పీడ్గా ఇద్దరు ఎక్కేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అవని అయితే అక్షయ్ని చూసి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అవని అయితే అక్షయ్ భుజాలను తాకుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అక్షయ్ చాలా కోపంగా అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అక్షయ్ నాకు టైం అయిపోతుంది అని చెప్పేసి చాలా కంగారుగా ఆటో దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని చీర అయితే ఆటోకు తగులుకొని కాస్త లేట్ అవ్వడంతో లోపలికి వెళ్ళడం కూడా లేట్ అవుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ఇంటర్వ్యూ చేసిన అతని దగ్గరికి వెళ్ళి నా పేరు ఇంతకు ముందే పిలిచేశారు, కానీ నాకు కాస్త లేట్ అయిపోయింది, నేను ఇప్పుడు వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే లేదు లేదు, మీ పేరు పిలిచినప్పుడే మీరు వెళ్ళాల్సి ఉంటుంది, ఇప్పుడు మీ పేరు అయిపోయింది కాబట్టి మీకు ఇంటర్వ్యూ కూడా లేదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారి షాక్ అయిపోయి చాలా బతిమిలాడుతూ ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వ్యక్తి మాత్రం కుదరదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చాలా గట్టిగా కసురుతాడు. అది చూడగానే అక్కడున్న అక్షయ్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ నుండి బయటికి వచ్చేసిన అక్షయ్ ఇప్పుడు ఇంటర్వ్యూని పూర్తి చేసుకొని బయటికి వస్తాడు. అది చూసి అక్కడున్న అవని మీకు ఏమైనా జాబ్ వచ్చిందా అండి, మీరు ఇంటర్వ్యూలో పాస్ అయ్యారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వ్యక్తి అయితే ఈయన కూడా జాబు రాలేదు, ఎందుకంటే ఈయన వల్లేనంట కదా ఆయన కంపెనీ కొలాప్స్ అయిపోయింది, అలాంటప్పుడు ఇతనికి జాబ్ ఎలా ఇస్తారు, ఇతనికి కూడా జాబ్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు అక్కడున్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారా అండి ఎలా జరిగింది, అందుకే నేను చెప్తాను ఎవరిని నమ్మకూడదు, ఎవరు చెప్తే వాళ్ళ మీద సైన్లు పెట్టకూడదు ఎందుకు చెప్తాను, అందుకే కాస్త ఆలోచించండి, ఇకనైనా మేలుకోండి, మీరు ఎవరి వల్ల మోసపోయారో అది తెలుసుకోండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని చెప్తుంది కూడా నిజమే, ఎవరి వల్ల మోసపోయాను, అక్కడ నుండి మళ్ళీ గెలుచుకొని వస్తే మళ్ళీ నా కంపెనీ నా చేతికి వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ అలా అవని వైపుగా చూస్తూ ఉంటాడు.